కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అందరా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుల
విధంగా తొంగి చూసుకోవాల్సింది దేవుని ఆత్మ. అది ఏ విధంగా పొందుకోవాలి? యేసయ్యే చెబుతున్నారు, పరలోకమందున్న నీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడే వానివే అయితే, వెలుగుమయమైన జీవితాన్ని జీవించడానికి
మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరి జీవితాల్లోకి వారు తొంగి చూసుకోండి. నువ్వు యేసయ్యను తెలుసుకోకముందు ఏ విధంగా జీవించావు, నువ్వు యేసయ్యను తెలుసుకున్నాక ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు, యేసయ్యను తెలుసుకోకముందు ఏ విధంగా ఉన్నావో యేసయ్యను తెలుసుకున్నాక కూడా అదే విధంగా ఉంటూ ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టి అవ్వలేవు, నూతన పట్టణమును చేరలేవు, నూతన సృష్టిలోనికి అడుగు పెట్టలేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసయ్యను తెలుసుకున్నాక ఇక నీ జీవితం అనేది యేసయ్యకు ఇష్టముగా, యేసయ్య పోలికగా మార్చివేయబడాల్సిందే. అంతేగాని యేసయ్యను తెలుసుకున్న తరువాత కూడా యేసయ్యను తెలుసుకోకముందు ఏ విధంగా ఉన్నావో అదే విధముగా నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ చేతలు, నీ నడతలు ఇవన్నీ అదే విధముగా పాత స్వభావము వలెనే నీ స్వభావం ఉంటే ఎంత మాత్రము కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకున్నాక ఇక నీ జీవితం అనేది యేసయ్యకు ఇష్టమైన విధముగా, యేసయ్యకు సంతోషము కలిగించే విధముగా, యేసయ్య పోలికను ధరించుకొని, అంటే యేసయ్య పోలిక అది ఏంటయ్యా అంటే యేసయ్య మన దేవుడు ప్రేమ స్వరూపుడై ఉన్న దేవుడు, మన దేవుడు ఆత్మ స్వరూపుడై ఉన్న దేవుడు, మన దేవుడు నీతి స్వరూపుడై ఉన్న దేవుడు, మన దేవుడు సత్య స్వరూపుడై ఉన్న దేవుడు, మన దేవుడు వెలుగు స్వరూపుడై ఉన్న దేవుడు. ఆ స్వరూపమును ఈ రోజున నువ్వు ధరించుకోవాలి. అది నీ అంతట నువ్వు ధరించుకోలేవు, కానీ మొట్టమొదటిగా నీలో ఆశ అనేది ఉండాలి, ఆలోచన అనేది ఉండాలి. నేను దేవుని పోలికను ధరించుకోవాలి, నేను దేవుని ప్రేమ కలిగి జీవించాలి, నేను దేవుని పరిశుద్ధమైన ఆత్మతో నింపబడి జీవించాలి, నేను దేవుని వెలుగుతో నింపబడి జీవించాలి, నేను దేవుని సత్యముతో నింపబడి జీవించాలి, నేను దేవుని నీతితో నింపబడి జీవించాలి, నేను నూతన సృష్టిగా మార్చబడాలి, నేను నూతన సృష్టిని చూడగలగాలి అనే ఆలోచన, అనే ఆశ మొదటిగా నీకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ఆలోచనను బట్టి, నీకున్న ఆలోచనను బట్టి, నీకున్న ఆశను బట్టి నువ్వు దేవుణ్ణి ప్రతిమలాడుకుంటూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆయన పోలికగా మార్చివేసి ఆయన బిడ్డగా నిన్ను జీవింపజేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పోలికను ధరించుకోవటం అంటే అది ఒక్కసారిగా వచ్చేసేది కాదు, కానీ అందుకు మనము ప్రయాసపడాలి, దేవుని బ్రతిమలాడుకోవాలి, ప్రతిరోజు బ్రతిమలాడుకోవాలి, ప్రతి క్షణము బ్రతిమలాడుకోవాలి. అయ్యా నా యేసయ్యా, నన్ను మీ పోలికలో జీవింపజేసుకోండి అయ్యా, నన్ను మీ పరిశుద్ధతలో జీవింపజేసుకోండి అయ్యా, నన్ను
జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.